హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న మన శివాలయంలో జరిగిన 106 కేజీల కర్పూర దీపం కార్తీక మాసం స్పెషల్గా ఇక్కడ శివాలయంలో 106 కేజీలతో కర్పూర దీపాన్ని మంచిగా వేద పండితులతో పూజ చేయించి చక్కగా కర్పూర దీపాన్ని వెలిగించారనమాట. చూడండి కర్పూర దీపం ఎలా వెలుగుతుందో. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు అందులో కర్పూరం వేయడానికి. చూసారా, మన అయ్యప్ప స్వామికే కాకుండా మన శివయ్యకి కూడా ఇలాగ కర్పూర దీపం వెలిగిస్తారనమాట. చూసారా కర్పూరము ఎలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా, మనం ఇంట్లో వెలిగించుకునే కర్పూరం చిన్న చిన్నవి కదా, మన అయ్యప్ప స్వామికి చూస్తాము. అలాగే ఇక్కడ ఉదయము హోమం జరిగింది, ఇప్పుడు సాయంత్రము కర్పూర దీపం వెలిగిస్తున్నారనమాట. చూడండి 106 కేజీల కర్పూర దీపము వెలిగిస్తున్నారు. ఆల్రెడీ మీరు చూసారు కదా దీపాన్ని. అలాగే దీంతోపాటు మన కర్పూరంతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగంలో ఈ కర్పూరం వేసి వెలిగిస్తారనమాట. అది మీకు ముందు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా కర్పూరం, చాలా బాగుంది. ఈ కర్పూరం మొత్తం ఇప్పుడు మనం ముందు చూసిన దాంట్లో అలా దీపంలో వేసి అందరూ ఈ కర్పూర దీపాన్ని వెలిగించారనమాట. మన ఈ శివయ్య గుడి చూసారా ఎంత బాగా పూలతో మంచిగా డెకరేట్ చేశారో. లోపల శివయ్య కన్నుల పండుగగా ఉన్నాయన్నమాట. ఈ బయట చూడండి మన శివయ్య ఉత్సవ విగ్రహాలు, శివయ్య పార్వతీదేవి. చూడండి ఉత్సవ విగ్రహాలు ఎంత బాగున్నాయో. చూసారు కదా, గుడిని కళ్యాణం జరిగింది మార్నింగు. ఇక్కడ మన శివాలయంలో ఉండే రాహుకేతువులు చూడండి ఎంత బాగున్నారు. వాళ్ళకు కూడా మంచిగా డెకరేట్ చేసి రాహుకి, కేతుకి, కుజు అన్ని నవగ్రహాలకి చక్కగా మంచిగా డెకరేట్ చేశారనమాట. ఆలయం మొత్తం చూసారా ఎంత బాగా అందంగా పూలతో, దీపాలతో, అలాగే విద్యుత్ దీపాలతో మంచిగా చక్కగా డెకరేట్ చేశారు. చూడండి ఎంత బాగున్నారో కదా. మన మార్నింగ్ కళ్యాణం జరిగింది. ఇక్కడ మన శివయ్యని చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు. చక్కగా పంచగడ్డి చూడండి, అమ్మవారు ఎంత బాగున్నారో. పార్వతీదేవి అమ్మవారిని ఎంత చక్కగా డెకరేట్ చేశారో. మరి ఓం నమ శివాయ, ఓం పార్వతీదేవియే నమః అంటూ కూడా ఈ వీడియో చూసేయండి. అసలు ముందుకు వచ్చాము ఇక్కడ ఈ శివాలయంకి. మనం ఈరోజు కార్తీక మాసంలో స్పెషల్ కాబట్టి నిన్న మంగళవారం చూడండి 106 కేజీలతో కర్పూర దీపం వెలిగించారు. చూసారా, ఆ దీపం వెలిగించడానికి అలా నీట్గా ఆ దీపం మరి అందులో పెట్టాలి కదా, బయట ఎక్కడంటే అక్కడ. అందుకని దానికి చక్కగా ఇలాగా పీఠంలాగా తయారు చేసి దానికి చూడండి చుట్టూ మంచిగా ముగ్గు వేసి, రంగులతో ముగ్గు వేసి, చుట్టూ పూలు ఎంత అందంగా డెకరేట్ చేశారో. చూసారా పూలు చాలా బాగా డెకరేట్ చేశారు దాని చుట్టూ. చూడండి దండలు వేసి, ముగ్గులు వేసి, కలర్స్ కూడా వేశారు ఆ ముగ్గులో. పూలు కూడా మంచిగా డెకరేట్ చేశారు. భక్తులందరూ ద్వైస్తంభం ఎదురుగా చూడండి, భక్తులు ద్వైస్తంభం ఎదురుగా ఇప్పుడు ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నారు. చూడండి కింద మనకి ద్వైస్తంభానికి ప్రతిరోజు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారనమాట. ఆకాశ దీపం చూసిన తర్వాత మనం ఒత్తులు వెలిగించుకొని మనం ఇంట్లో రోజు ఉపవాసం ఉండేవాళ్ళు భోజనం చేస్తారు. చూసారా, అందులో నూనె వేసి దీపం పెట్టి పైకి తీసుకెళ్ళి పైకి అలా లాగి కడతారనమాట. చాలా ఇక్కడ చూసారా ఈ లైన్లో ఎన్ని ఆకాశ దీపాలు ఉన్నాయో. అది మెయిన్ మన రోజు వెలిగించే ఆకాశ దీపం. ఇక్కడ చూడండి ఇటు పందిరికి ఎన్ని ఆకాశ దీపాలు ఉన్నాయో. ఇక్కడ ఈ దీపాలన్నీ అలా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. కింద ఇటువైపు చూసారా, ఆ పైకి వెళ్తుంది మాత్రం రోజు డైలీ ఒరిజినల్గా మనకి వెలిగించే ఆకాశ దీపం అన్నమాట. చూసారా ఎంత బాగా లాగుతున్నారో. పైకి వెళ్ళిపోయింది ద్వైస్తంభం దగ్గరికి, అలా వెళ్ళి అక్కడ వెలుగుతూ ఉంటుందన్నమాట ఆకాశంలో దీపం. అదే ఈ కార్తీక మాసంలో స్పెషల్ ఆకాశ దీపం. మనకి మామూలుగా కార్తీక మాసంలో జ్వాలా తోరణం కూడా వెలిగిస్తారు కదా. లాస్ట్ రోజు జ్వాలా తోరణం వెలిగిస్తారు. ఆ జ్వాలా తోరణం నుంచి దాటితే మనకి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలా అన్నమాట ఈ ఆకాశ దీపం. చూడండి ఇక్కడ కూడా చాలా ఆకాశ దీపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి చుట్టూ తాడు కడుతున్నారు. ఎందుకంటే భక్తులందరూ
ఇక్కడ కింద కర్పూర దీపం చుట్టూ వచ్చేసి అందులోకి రాకుండా, ఎందుకంటే అందరూ అలా ఒకదాని మీద ఒకళ్ళు పడితే ఆ దీపము ఆ వేడి సగకి కష్టమవుతుంది కదా, అందుకని చూడండి చుట్టూ చక్కగా ఆ దీపం అది కట్టారు కదా, దాని చుట్టూ చక్కగా కలశాలు పెట్టారు. చక్కగా కలశాలతో డెకరేట్ చేసి మంచిగా పూజ చేస్తున్నారు. ఇప్పుడు అదిగోండి ఆ కర్పూరాన్ని ఇందాక మీకు చూపించాం కదా, ఆ కర్పూరం ప్రతి ఒక్కళ్ళు ప్లేట్లతో తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసి ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు చక్కగా పూజ చేస్తారనమాట. చూడండి వాళ్ళు కర్పూరం వెలిగించే వాళ్ళు చక్కగా తీసుకొని గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకొని బయటికి తీసుకొచ్చి అక్కడ మనకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా పూజ చేస్తారనమాట. శివలింగాలు అవన్నీ కలశాలు పెట్టారు కదా, ఆ కలశాలతో పూజ చేసి అప్పుడు మనకి ఈ కర్పూర దీపాన్ని వెలిగిస్తారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో కదా. మరి శివాలయం మొత్తం నీట్గా అడిగేసి చక్కగా ముగ్గులు దీపాలతో ఎంత బాగుందంటే చూడ్డానికి చాలా బాగుంది. మరి మీరందరూ చూడలేరు కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో. మీరు ఈ వీడియో చూసి చూడండి, ప్రతిదీ క్లియర్గా కనబడుతుంది. అందరు భక్తులందరూ ఆ కర్పూరం తీసుకొని గుడి చుట్టూ చక్కగా ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకొని వచ్చారు. స్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ ఉన్నారు. ఎందుకంటే అయ్యప్ప స్వాములకి ఎదుగోండి ఇందాక మీకు చెప్పాను కదా, అందులో ఇప్పుడు ఈ శివయ్య మోడల్లో మనకి కర్పూరాన్ని తయారు చేయించి అందులో కర్పూరం పెట్టారనమాట. చూసారా ఎంత బాగుందో కర్పూరంతో చేసిన శివయ్య. చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదా. మన శివయ్యకి దండేసి తీసుకెళ్ళి ఇప్పుడు దాకా పూజ చేయించి తీసుకొచ్చి ఈ హోమం దాంట్లో పెట్టారనమాట. ఇక్కడే మనకి 106 కేజీల కర్పూర దీపాన్ని ఇప్పుడు వెలిగిస్తారనమాట. శాస్త్రోక్తంగా చక్కగా పూజ చేసి బ్రాహ్మణోత్తములు మరి పూజ చేసిన తర్వాత ఆచారాలతో మన కర్పూర దీపాన్ని వెలిగిస్తారనమాట. చూడండి చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదా. మరి ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. మరి ఈ పూజా విధానాన్ని ఆ పూజని మీరు కూడా చూసేసి మరి ఈ పూజ చూస్తున్నంతసేపు మీరు కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఉండండి. అప్పుడు మీకు కూడా ఆ పూజ చేసిన ఫలితం వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం చేయలేకపోయినా మనం చూసినా చాలన్నమాట. ఇలాంటివి చూస్తే చాలు, ఎందుకంటే ప్రతిదీ మనం చేయలేం కదా. అందుకని చూసి మీరు కూడా ఆనందించండి. చూసినంతసేపు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఉండండి. అప్పుడు మనకి కూడా ఆ ఫలితం వస్తుందన్నమాట. మనల్ని ఆ శివయ్య చల్లగా చూస్తాడనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, చూస్తారు కదా. మీకు కనుక ఈ కర్పూర దీపం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అక్కడ చుట్టూ వరకు ఎట్లా కూర్చుంటాం మేము కూడా. మీరందరూ వెనక్కి కూర్చుంటేనే పూజ, లేకపోతే లేదు పూజ లేదు. మీరు వెళ్ళి కూర్చోండి, వెనక్కి వెళ్ళి కూర్చోండి, వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః. అటు లోపలికి వస్తారు, మీరు లోపలికి వస్తారు జనం.
बालात्मसुन्दरे रमशक्तीश्वर स्वामी देवता सन्निधौ वर्तमानेन व्यावहारिकताक्रमाणेन कालां मातरः वादरस्तु सुवासरे भौम्यवासरे स्ववासरे शुभनक्षत्रया परिमलपत्रपुष्पाक्षरपूजां समर्पयामि अथवा धूपमाघ्रापयामि। ओम
కిషోర్ రెడ్డి నామధేయస్య ధర్మపుత్రి ఇది రెడ్లు గుడి శాంతిప్రియ శివాలయం నామధేయస్య అది కమ్మోరిది శాంకరెడ్డి నామధేయస్య గౌతమ్ పుష్కారెడ్డి నామధేయస్య అస్మాకం కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థో గోత్రోద్భవస్య అస్మాకం కుటుంబానాం చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ కుటుంబస్య చేయు వృత్తి వ్యవసాయ వ్యాపార అఖండ లక్ష్మీ కటాక్ష ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకొని మనసులో మీ యొక్క గోత్రనామా చెప్పుకోవడం. అందరూ కూడా చక్కగా గోత్రనామా చెప్పుకున్న తర్వాత నేను చెప్పే సంకల్పాన్ని అందరూ కూడా చెప్తూ ఉండాలి. యజమానస్య గోత్రోత్తమస్య అస్మాకం కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం సంపూర్ణ సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కుటుంబస్య చేయు వృత్తి వ్యవసాయ వ్యాపార అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం మమ వ్యవసాయ అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం అఖండ విద్యా ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం సకల వ్యాధి జ్వర భయ అపమృత్యు ప్రాణపీడ నివారణ సిద్ధి ద్వారా సంపూర్ణ ఆయు ఆరోగ్య ప్రసాద సిద్ధ్యర్థం విశేష గృహేషు అలక్ష్మి పరిహార ద్వారా స్థిరలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం విశేష కార్తీక మాసత్వేన విశేష ఆరుద్ర నక్షత్ర పర్వదినేన శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సతీశ్వర స్వామినః సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం విశేష ఆరుద్ర నక్షత్ర జ్యోతి ప్రజ్వలన సమయేన విశేష సమస్త కార్య సిద్ధ్యర్థం సకల విఘ్నదోష నివారణ సిద్ధ్యర్థం మమ గణాధిపతి పూజాని చ కరిష్యే గంగళారాధనం కరిష్యే నమస్కారం చేసుకుని పుష్పార్చన కరవేయండి. గంగళారాధనం కరిష్యే గణభవంత పుష్పార్చనేహం కృత్యా కలశస్సం కృష్ణకంఠేన తస్మాశ్రదః ఓం కలశే గంధ పుష్పార్చనేహం కృత్యా ఓం నాగలశే సుధావృత్రేవ దృశ్యతే విఘ్నేశ్వరధరే ఆవాయ సర్వం పుష్పాభూతాం యావ ప్రాణావాం ప్రసాదం నమాభవ నమాభ సంగావ శ్రీ స్వామిగా महागणदेवता संपूर्ण अनुग्रह कटाक्षसिद्ध्यस्तु ओम श्वेतादेशमनेषु प्रभाव ध्यानादगर्धभगवन्तं प्रसन्पते
ఒకసారి మీరు ఎక్కడ లేవండి. ఏ దిక్కుకి ఆ దిక్కుకి నారికేలం విచ్ఛిన్నం అయిపోవాలి.
భజంత్రిలో ఇటు రండి. జరగాలి తప్పకుండా మా పక్క జరగండి. ఇప్పటి వరకు మీరు ఆరుద్ర నక్షత్రం నిన్న ఆరుద్ర నక్షత్ర పూజ రోజు ఆరుద్ర నక్షత్రం ఉండడం వల్ల నిన్న 106 కేజీల కర్పూర దీపాన్ని శివాలయంలో వెలిగించారన్నమాట. ఇది ఆరుద్ర నక్షత్ర ద్వీపం అన్నమాట. చూసారా భక్తులందరూ ఎంత ఓపికగా ఉండి చక్కగా పూజా విధానాన్ని మొత్తం తిలకించి చక్కగా కర్పూరాన్ని అందులో వేసి దీపం వెలిగించడం చూశారు కదా. మన దీపాన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత కర్పూర దీపాన్ని మన శివయ్యకు లోపలికి వెళ్ళి మన శివయ్యకు హారతి ఇచ్చి ఆ హారతిని తీసుకొచ్చి ఇక్కడ మనకి దీపం వెలిగించారనమాట. మంగళ వాయిద్యాలతో లోపల శివయ్య దగ్గర నుంచి కర్పూర దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి వెలిగించారు. చూశారు కదా మీరందరూ. చూడండి ఆ వేడికి అందరూ లోపలికి వెళ్లకుండా దూరంగా చక్కగా చుట్టూ ఇలా తాళ్ళు కట్టారనమాట. మరి 106 కేజీల కర్పూర దీపం అంటే మరి మాటలా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మరి 106 కేజీల ఆరుద్ర నక్షత్రం ఉండడం వల్ల నిన్న మంగళవారం రోజు మన శివాలయంలో సాయంత్రం ఈ కర్పూర దీపాన్ని వెలిగించారు. వేద పండితుల సాక్షిగా చక్కగా పూజ చేసి కలశాలతో పూజ చేసి మన శివాలయంలో మన శివునికి హారతి ఇచ్చి మంగళ వాయిద్యాలతో హారతిని తీసుకొచ్చి మన కర్పూర దీపాన్ని వెలిగించారు. మరి చూశారు కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా. మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.